నగరపాలక సంస్థకు సంబంధించిన అజెండా ఏది కూడా డిస్కషన్ అనేది జరగడం లేదు. అధికారులు ఎక్కడా కూడా ఈ పాలకవర్గానికి సంబంధించిన అజెండాను రూపొందించి దాని మీటింగ్ జరిగే కార్యక్రమం జరగలేదు. కానీ రేపు జరగబోయే కార్యక్రమం మీటింగు సజావుగా జరుగుతుంది. ఏదైతే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉందో దాని ప్రకారమే మా యొక్క పాలకవర్గ సభ్యులందరూ కూడా ఆమోదంతోనే రేపు మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా మీటింగ్ పైన జరపాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కొంచెం ఏదో ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో మా దృష్టికి వస్తే ఇమీడియట్గా కింద ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ మార్చడం జరిగింది. తప్పకుండా సజావుగా మీటింగ్ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏమున్నాయో వాటన్నిటి మీద కూడా రేపు జరగబోయే దాంట్లో చర్చించి ప్రజలకు అవసరమైన వాటన్నిటి కూడా మా పాలకవర్గం ఆమోదించే కార్యక్రమం జరుగుతుంది. ప్రజా వ్యతిరేకమైనటువంటి తిరస్కరించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిత్యం సమస్యలు ఉండేటువంటి ఏవైతే బుగ్గంగ ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించిన బ్యూటిఫికేషన్కి సంబంధించి అయితేనేమి, అలాగే ఎస్ఆర్బీసీకి సంబంధించిన కెనాల్ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ గురించి అయితేనేమి, అనేక విధాలు కూడా అన్నిటి కూడా కులంకషంగా చర్చించి ప్రజలకు అవసరమైన తీర్మానాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రధానంగా అజెండాలో కొన్ని అంశాలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఏదైతే అగ్నిపథ్ పథకం 2024లో ఉన్నటువంటి అగ్నిపథ్ పథకానికి కార్పొరేషన్ నిధులు ఇవ్వడాన్ని కూడా కొంతమంది కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే వాహనాలకు సంబంధించి రెంటెడ్కు తీసుకోవాలి, అయితే ఇప్పటికే రెంటెడ్కి తీసుకొని ఆ వాహనాలలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగి